హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ఫర్హీన్. ఇవాళ మనం సిడిపి యొక్క ఇంపార్టెంట్ టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం డెవలప్మెంట్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. ఇట్ ఈస్ ఏ బ్రాడర్ కాన్సెప్ట్ that involves several behavioral domains. డెవలప్మెంట్ అనేది చాలా బ్రాడ్ టాపిక్ అన్నమాట. దాంట్లో ఒక చైల్డ్ పుట్టినప్పటి నుంచి వాళ్ళ మదర్ వూమ్ లో ఉన్నప్పటి నుంచి వాళ్ళ మరణం దాకా ఉండే అన్ని డొమైన్స్ వస్తాయి. అంటే ఫిజికల్ డొమైన్స్ రావచ్చు, ఫిజికల్ డొమైన్స్ కాకుండా ఎమోషనల్ డొమైన్స్ రావచ్చు, కాగ్నిటివ్ డొమైన్స్ రావచ్చు, అన్ని డొమైన్స్ ఉంటాయి. సో అది చాలా బ్రాడర్ టాపిక్. అకర్స్ త్రూ అవుట్ లైఫ్ స్టైల్. అంటే డెవలప్మెంట్ కొన్ని రోజులు ఒక చైల్డ్ కొంచెం పెద్ద అయిన తర్వాత ఆగిపోయే ప్రాసెస్ కాదు, అది లైఫ్ లాంగ్ అనేది. క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్ గురించి మాట్లాడుతున్నా. మన ఫిజికల్ అబిలిటీస్ కానీ లేకపోతే ఇంటలెక్చువల్ అబిలిటీస్ కానీ అది మనం మెజర్ చేయొచ్చు. అలాంటి క్వాలిటీస్ మళ్ళీ మెజర్ చేయలేని క్వాలిటీస్ రెండు కూడా డెవలప్మెంట్లోనే. అసలు డెవలప్మెంటల్ ప్రిన్సిపల్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటిన్యూటీ గురించి తెలుసుకుందాం. దీన్నే మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ చేంజ్ అని కూడా అంటారు. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటిన్యూటీ ఏం తెలుస్తుందంటే వూమ్ టు టూమ్, అంటే పిల్ల యొక్క డెవలప్మెంట్ మదర్ వూమ్ నుంచే స్టార్ట్ అయ్యి ఆ డెవలప్మెంట్ అనేది టూమ్ దాకా ఉంటూనే ఉంటుంది. అంటే ఎప్పటికీ ఆగదు, నెవర్ స్టాప్. దీన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ చేంజ్ అని కూడా అంటారు. ఇందులో మనం చేంజెస్ అనేది చూడొచ్చు. ఎలాంటి చేంజెస్ అంటే సైజ్ చేంజ్ అయిపోతుంది. చిన్నప్పుడు ఉన్న సైజ్ వాళ్ళ ఇయర్స్ పెరిగే కొద్దీ సైజ్ కూడా మారిపోతుంది. వాళ్ళ బిహేవియరల్ చేంజెస్. చిన్నప్పుడు ఒక చిన్న మాటలకి ఏడుస్తున్న పిల్లగాడు పెద్ద అయిన తర్వాత అంతా ఏడవడం మనం చూడము. వాళ్ళ బిహేవియర్, సోషల్ బిహేవియర్, ఎమోషనల్ బిహేవియర్స్ కూడా మారిపోతున్నాయి. నెక్స్ట్ మనం సెకండ్ ప్రిన్సిపల్ కి వచ్చేద్దాం. ఈ ప్రిన్సిపల్ ని ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ అని అంటారు. సో ఈ ప్రిన్సిపల్ లో మనకు తెలిసినది ఒక చైల్డ్ యొక్క రెస్పాన్స్ జనరల్ రెస్పాన్స్ నుంచి స్పెసిఫిక్ రెస్పాన్స్ కి వచ్చేస్తుంది. ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే బిఫోర్ సెంటెన్సెస్ స్టార్ట్ బ్యాబ్లింగ్ సౌండ్. అంటే ఒక చైల్డ్ ముందుగా మాట్లాడే కంటే ముందు ఫస్ట్ బ్యాబ్లింగ్ సౌండ్ తీస్తాడు. అంటే ఒక చిన్న వర్డ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మ, నాన్న అని చిన్న వర్డ్స్ ఫస్ట్ చెప్తాడు. దాని తర్వాత ఆయనకి ఒక ఫుల్ సెంటెన్స్ అనేది వచ్చేస్తుంది. కావాలంటే ఫస్ట్ ఓన్లీ వాటర్ అని, నీళ్లు అనే వర్డ్ ఒకటే నేర్చుకుంటాడు. దాని తర్వాత ఆయనకి కొంచెం స్పెసిఫిక్ రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది. నాకు నీళ్లు కావాలి అని మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రిన్సిపల్ ఏమో ఒక చైల్డ్ లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేది ఉంటాయని తెలుస్తుంది. వాళ్ళలో డిఫరెంట్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అన్ని చిల్డ్రన్ ఒకేసారి నేర్చుకోవడం అనేది సాధ్యం కాదు అని. చిల్డ్రన్ లో రేట్ ఆర్ క్వాలిటీ ఆఫ్ డెవలప్మెంట్ డిఫర్ అవుతుంది. అంటే కొన్ని చిల్డ్రన్ తొందరగా డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ని తొందరగా అచీవ్ చేసుకుంటారు, వైల్ కొన్ని చిల్డ్రన్ అయితే వాళ్ళకు కొంచెం టైం పడుతుంది. వాక్ ఎర్లీ, కొందరు వాకింగ్ అనేది చాలా తొందరగా నేర్చుకుంటారు, కానీ కొందరు టాకింగ్ అనేది చాలా ఎర్లీగా నేర్చుకుంటారు. ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్ ఆర్ సీక్వెన్స్ అని అంటారు. ఫిజికల్ డెవలప్మెంట్ గురించి ఉంటుంది. ఒక చైల్డ్ క్రాలింగ్, దాని తర్వాత వాకింగ్, దాని తర్వాత టాకింగ్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా ఒక సీక్వెన్స్ లోనే వస్తుంది. ఒక చైల్డ్ బ్యాబ్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, దాని తర్వాత ఫుల్ గా టాకింగ్ తెలుసుకుందాం. ఈ ప్రిన్సిపల్ ని ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంటల్ డైరెక్షన్ అని కూడా అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ చూడొచ్చు. ఫస్ట్ ది సెఫలోకార్డల్ డైరెక్షన్. దీన్నే మదర్ వూమ్ లో ఒక చైల్డ్ ఉన్న అనేది ప్రాక్సిమో డిస్టల్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ లో కొన్ని చైల్డ్స్ కి డెవలప్మెంట్ అనేది చూడొచ్చు. ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ లో డెవలప్మెంట్ అనేది సెంటర్
టు పెరిఫెరీ అని మనం చూడొచ్చు. సో సెంటర్ అనేది స్పైనల్ కార్డ్ అనేది ఫస్ట్ డెవలప్ అవుతుంది. దాని తర్వాత వేరే డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేది చూడొచ్చు. డిఫరెంట్ బాడీ పార్ట్స్ అంటే హ్యాండ్స్ కావడం, వాళ్ళ హార్ట్ అండ్ డిఫరెంట్ బాడీ పార్ట్స్ డెవలప్మెంట్ అనేది చూడొచ్చు. సో ఇవి డెవలప్మెంటల్ డైరెక్షన్. ఈ డెవలప్మెంటల్ డైరెక్షన్ మెయిన్లీగా ఫిజికల్ డెవలప్మెంట్ గురించి ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ని ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని కూడా అంటారు. సో ఈ ప్రిన్సిపల్లో మెయిన్గా మనం మూమెంట్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అండ్ పార్ట్స్ టు హోల్ గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక చైల్డ్ లో ఫస్ట్ హ్యాండ్ మూమెంట్ ఉంటుంది. ఒక చైల్డ్ చిన్నప్పుడు ఏమైనా కావాలంటే డైరెక్ట్ హ్యాండ్ మనకి చూపిస్తాడు. దాని తర్వాత ఆయనకి ఫింగర్ పాయింటింగ్ అనేది వస్తుంది. రెండు హ్యాండ్స్ యొక్క డైరెక్షన్ అనేది ఒక మూమెంట్ అనేది నేర్చుకుంటాడు. దాని తర్వాత రెండు హ్యాండ్స్ లో ఉన్న ఫింగర్ కంట్రోల్ అనేది ఆ చైల్డ్ కి వస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రిన్సిపల్ ఏమంటుందంటే ఒక చైల్డ్ యొక్క ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. అంటే ఒక చైల్డ్ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ వాడి ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ వాళ్ళ మెంటల్ కెపబిలిటీస్ అవన్నీ ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పూర్ ఫిజికల్ డెవలప్మెంట్ రిగ్రెస్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ పూర్గా ఉంటే ఆయన ఇంటెలెక్చువల్ అబిలిటీస్ కూడా కొంచెం పూర్గానే ఉండవచ్చు. ఎందుకంటే ఫిజికల్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ లో కూడా ఉంటుంది. ఎక్కువగా ఏడవడం గానీ లేక అన్ని ఎమోషనల్ డెవలప్మెంట్ డొమైన్స్ ఇంటర్ రిలేటెడ్ గా ఉంటుందని ఈ 7th ప్రిన్సిపల్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం 8th ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యూరేషన్ అండ్ లెర్నింగ్ గురించి తెలుసుకుందాం. మెచ్యూరేషన్ అనేది ఫిజికల్ గా కూడా ఉంటది, మెంటల్ గా కూడా ఉంటది. అడల్ట్హుడ్ వచ్చిన తర్వాత కూడా పీపుల్ ఎలా గ్రో చేస్తారు, డెవలప్ చేస్తారు, చేంజ్ వాళ్ళ సిచ్యువేషన్ అకార్డింగ్ గా చేస్తారు అనేది మెచ్యూరేషన్. చైల్డ్ వాళ్ళ ఎమోషనల్ బిహేవియర్ ఏమో పెద్ద అయిన కొద్దీ మారిపోతుంది. సో మెచ్యూరేషన్ అంటే బయోలాజికల్ రెడీనెస్ ఫర్ సర్టన్ స్కిల్స్, అంటే కెపబిలిటీస్ వాళ్ళ లోపల ఇన్హెరిట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో, ఎలా ఆయన సర్టన్ స్కిల్స్ అడాప్ట్ చేసుకుంటాడో సిచ్యువేషన్ ని. సో ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్, లాంగ్వేజ్, సోషల్ ఇంటరాక్షన్ ఇవన్నీ మెచ్యూరేషన్ లో వస్తాయి. సో వాళ్ళ లెర్నింగ్ ఎలా చేసుకుంటాడు అనేది కూడా ఫిజికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఒక పార్ట్ అన్నమాట. సో లెర్నింగ్ అనేది సిచ్యువేషన్ కి బట్టి కొందరు తొందరగా నేర్చుకుంటారు, కొందరు ఒక స్లో ప్రాసెస్ లో నేర్చుకుంటారు. ఒక టీచర్ మాట్లాడినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తొందరగా నేర్చుకుంటారు. కానీ కొందరికి ఫన్ యాక్టివిటీస్ లేకపోతే ఇంటరాక్టివ్ మెథడ్, గ్రూప్ డిస్కషన్స్ దాంట్లో తొందరగా నేర్చుకుంటారు. కొందరు డైరెక్ట్ ఆడియో మెథడ్ లో కూడా నేర్చుకుంటారు. కానీ కొందరికి విజువల్ మెథడ్ అనేది యూజ్ చేయడం నడుస్తుంది. సో ఇలాగా మెచ్యూరేషన్ అండ్ లెర్నింగ్ కూడా పిల్లల డెవలప్మెంట్ లో ఒక పార్ట్ అన్నమాట. నెక్స్ట్ 9th ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకుందాం. సో ఈ ప్రిన్సిపల్ చైల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటుంది అని తెలుస్తుంది. సో ఫస్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ అనేది హెరిడిటీతో వస్తుంది. దాని తర్వాత చైల్డ్ గ్రో అయిన కొద్దీ ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎన్విరాన్మెంట్ లో కూడా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్లీ స్ట్రాంగ్ పేరెంట్స్ మే హ్యావ్ సిమిలర్ చైల్డ్. సో ఫిజికల్లీ స్ట్రాంగ్ పేరెంట్స్ అనే వాళ్ళ చైల్డ్ కూడా ఫిజికల్ గా స్ట్రాంగ్ గానే ఉంటుంది. సో దాని తర్వాత వాళ్ళ ఎన్విరాన్మెంట్, ఏ ఎన్విరాన్మెంట్ లో ఉంటున్నారు, ఏ బిహేవియర్ ఉంటుంది అది అనేది వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. 10th ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రిన్సిపల్ లో రిలేషన్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్ అనేది సైడ్ బై సైడ్ ఉంటుందని తెలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డెవలప్మెంట్ విత్ పర్సనాలిటీ. సో ఒక చైల్డ్ లో ఫిజికల్ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు సేమ్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా కావచ్చు. సో ఫిజికల్, కాగ్నిటివ్ అండ్ ఇంటెలెక్చువల్ అండ్ ఎమోషనల్ ఎవ్రీ డొమైన్ సైడ్ బై సైడ్ గా డెవలప్ అవుతుందని ఈ ప్రిన్సిపల్ మనకు తెలుస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ వర్సెస్ లీనియర్ డెవలప్మెంట్. సో ఈ ప్రిన్సిపల్ అనేది 2 టైప్స్ లో మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పైరల్ డెవలప్మెంట్ మనం చూసినట్టయితే చైల్డ్ డోంట్ ప్రొసీడ్ సేమ్ ఆన్ డెవలప్మెంట్ పాత్. సో
ఒక చైల్డ్ అనేది డెవలప్మెంట్ పాత్ లో సేమ్ గా మనం చూడలేం. కొన్ని క్వాలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ లో సెల్ఫ్ లవ్ చిన్నప్పుడు చాలా ఉంటుంది, ఎండింగ్ లో లేకపోతే అడల్ట్హుడ్ స్టార్టింగ్ లో వాళ్ళకు ఆ సెల్ఫ్ లవ్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇలాగా డెవలప్మెంట్ అనేది ఒక స్ట్రేట్ పాత్ లో మనం చూడలేం, అది స్పైరల్ గా ఉంటుంది. సో ఫస్ట్ సెల్ఫ్ లవ్ ఉన్న దాని తర్వాత అది తక్కువ కావచ్చు, మళ్ళీ ఎక్కువ కావచ్చు, ఇలా స్పైరల్ బిహేవియర్ లో అది మనం చూడొచ్చు. లీనియర్ డెవలప్మెంట్ అనేది మెయిన్లీగా ఫిజికల్ డెవలప్మెంట్ లో మనం చూడొచ్చు. ఈ 12 ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్. ఎర్లీ చైల్డ్హుడ్ అనేది వాళ్ళ లాటర్ స్టేజెస్ లో ఇంపాక్ట్ ఉంటుందని ఈ ప్రిన్సిపల్ మనకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్, చైల్డ్ యొక్క న్యూట్రిషన్. ఎర్లీ స్టేజెస్ లో గుడ్ న్యూట్రిషన్ ఉంటే ఆయనకి లాటర్ స్టేజ్ లో ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది మంచిగా ఉండొచ్చు. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా స్పెసిఫిక్ టాపిక్ గురించి మీకు వీడియో కావాలంటే నాకు కింద కమెంట్స్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో మీకు కనుక ఈ సేమ్ వీడియో తెలుగు లేకపోతే హిందీ ఆర్ ఉర్దూ బాక్స్ లో లింక్ ఉంటుంది, ట్రై చేయండి.